వచ్చి గాయత్రి మొక్కలకి శంకరమండకి పోయి తిరిగిన ఒక 20 సంవత్సరాలు అక్కడ కూడా చేసిన గుడి. ఇక్కడ కూడా కావాలని అక్కడ ఎంతవరకు ఉండే నాకు వేరే పనులు మరి నాకు శాంతం లేకపోయింది. ఇది కావాలంటే భూమికి ఆకాశంలోనైనా ఎటువంటి వాళ్ళు తగలకూడదు, నీకు ఇచ్చిన నేను వరం అంటే ఎటువంటి వాళ్ళు పాదాలు మొక్కాలనైనా అన్నప్పుడు ఇంతకన్నా ఏముంది మాకు. కానీ మాకు విష్ణు బ్రహ్మ శివుడు ముగ్గురు ఇంట్లో ఉన్నారు, ఉన్నారు మా ఇంట్లోనే. కానీ వాళ్ళు పోరాడుతున్నారు గాయత్రి మొక్కాల ఏం చేయలేక ఫలితాలు కొట్టిస్తుంది అమ్మ. మాట వేదం అంటే తెలియకుండా వాళ్ళకి తెలియజెప్తుంది ఇప్పుడు. కానీ ఏమి లేకుండా చేస్తున్నారు ముగ్గురు కలిసి మా అమ్మని ఇంత పలికి దేవతని గాయత్రిని ఒక్క మాట దగ్గర ఇట్లా అవుతుంది. పెళ్ళిళ్ళు అన్ని గర్భవతి మొత్తం నిండుకుంటుంది అమ్మ. అటువంటి వాళ్ళని ఇక్కడ దగ్గర రాలేకుండా ఉన్నారు. మాకు సకల సంతోషంగా కోరుతున్నాం. ఒక నిమ్మకాయకే అమ్మకి ఎంత పాలకముందో తెలియలేదు ఆ మాట. అంతకన్నా వేదం ఇచ్చిందమ్మ. అమ్మ కొడుకు పుట్టాలంటే కొడుకే పుట్టాలా, బిడ్డ అని ఏ రోజు కూడా అన్నదమ్మ. ఎవరు నోటైనా కూడా కొడుకే కావాలా అని కోరిందమ్మ గాయత్రమ్మ వచ్చినానికి. అందుకోసం వాళ్ళ కష్టాలు జై జై గాయత్రి మాత, జై జై గాయత్రి మాత. నమస్కారములు. నేను ఏమన్నా తప్పుగా మాట్లాడితే మన్నించండి. ఇక్కడ మేము వచ్చి 3 సంవత్సరాలు అయింది. మేము తుమ్కూరులో ఉంటుంది. 3 సంవత్సరాల నుండి తిరుమల నగర్లో ఉన్నాం మేము. మాకు అమ్మ 2 సంవత్సరాల నుండి పరిచయం అయింది. ఒకరోజు చాలా బాధ అయింది. అమ్మ బాధపడింది, గుడి ముందుకు రావడం లేదమ్మా, ఎవరు లేదంటే అవుతుంది అమ్మ అన్న. ఇప్పుడు అమ్మని వాళ్ళు ఈ వయసులో కష్టపడి అమ్మని ఇక్కడ ప్రతిష్టాపన చేసినారంటే మాకు చాలా పై అంతా ఇదవుతుంది. అమ్మ వచ్చింది మనకి, అదే సంతోషపడుతున్నాము. ఈ వయసులో కూడా సాధించారు వాళ్ళు, మాకు అదే సంతోషం అవుతుంది. ఇంకా ఇంకా అభివృద్ధి కావాలని మేము కోరుకుంటున్నాము. 41 రోజులో అమ్మ ప్రతిష్టాపన అయిన తర్వాత గర్భగుడి ఆడికి స్టాప్ అయింది. నాకు చాలా బాధ. 41 రోజు అట్లా ఓపెన్గా ఇంటికాడికి వచ్చి ఏడుస్తున్నాయి అమ్మ. వానికి ఎండుతుంది రాజు, వాని అంత వర్షం వస్తుందంటే కాంట్లో మేము ఏం చేస్తామంటే గోపురం 11 గంటల వరకు వేసినాడు స్వామి ఒక్కరే కష్టపడుకుంటే. పైన పడే వాళ్ళు కూడా కంట అమ్మ కాపాడింది. ఆ గోపురం మీద ఇచ్చుకుంది. తర్వాత మళ్ళీ ఎవరో దాతలు వచ్చి రైస్లన్నీ కూర్చోబెట్టినారు. ఇట్లా అవన్నీ బాగా రావాలా, కరెంటు అమ్మని బాగా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. మొన్న కూడా రీసెంట్ సార్ ఈ మొన్న ఇంతవరకు రాసి ఉంది, అది చూసి కూడా చాలా బాధ అయింది. ఇది నా ఆశ సార్, ఇంకా ముందుకు రావాలా గుడిని అని కోరుకుంటున్నాం. కాదు గాయత్రి అమ్మ స్వామి ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాట వేదం అవుతుందని చెప్పు. అమ్మ ఇంకోటి మాకేమంటే గాయత్రి స్వామి అమ్మ మా ఇంటి దగ్గరకు వచ్చి ప్రతి ఒక్క విషయం చెప్పిండేవన్నీ నిజమేనా మాకు అమ్మ చెప్పిండేది. అమ్మ స్వామి ఆయమ్మ దేవుడు వచ్చి మాకి పైలోకి వచ్చిందని చెప్పలేదు. ఆయమ్మ మాటే వేదం అంతే. ఇదే